ప్రేమల మా తండ్రి ప్రభాని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. రాత్రి ఇప్పటి వరకు మీరు జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనాలు. తెరవబడిన గ్రంథమి తెరవబడిన హృదయంలో మాకు దయచేయము. ఈ స్థలంలో నేను కాదు నేను మీరు నిలబడి మీ ఆత్మతో నింపి వాక్యమును విత్తుచుండగా మీ మాట నా నోట నుంచి పై నుండి వచ్చు పరలోకము ఆత్మ సంబంధమైన జ్ఞానంతో నింపమని తెరవబడిన గ్రంథంలో తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని క్రీస్తునాం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ రాత్రి ఆయన సముఖమందు కూడిన దేవుని ప్రియులందరికీ ఈ రాత్రి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఎక్కడెక్కడ ఉండి ఆయన మాటలను ఆలకిస్తున్నారో ఆసక్తిగా ఆలకిస్తున్న వారి జీవితాలలో వారి గృహాలలో దేవుడు తన శక్తివంతమైన కార్యము వారి గృహాల్లో దేవుడు జరిగించును గాక. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకున్నాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడివైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములు చేయుచున్న వాడవు కావా. ఏంటండి చూసారా దేవుని వాక్యం మనతో ఎంత సూటిగా మాట్లాడుతుందో. చూసారా దేవుని వాక్యం మనతో ఎంత సూటిగా మాట్లాడుతుందో. తీర్పు తీర్చి మనుషుడా, ఈ రాత్రి మనలో అనేక మంది మన తప్పులను మనం కప్పిపెట్టుకొని ఎదుటి వారి విషయంలో తీర్పు తీరుస్తున్నాం. మనలను దేవుడు ఈస్ పాయింటింగ్ అస్. దేవుడు మనలో ఉన్న తప్పులను మనల్ని చూచి దేవుడు తన వాక్యం ద్వారా మనలను హెచ్చరిస్తున్నారు. ఆయన చూపుడు వెళుతూ మన వైపే చూపించి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ రోజున ఎవరైనా మనలో తీర్పు తీర్చే మనలో ఎవరైనా తీర్పు తీర్చే స్వభావం మనకు ఉంటే అట్లాంటి తీర్పు తీర్చే స్వభావము మనలో లేకుండాను గాక. గమనించండి, తీర్పు తీర్చకుడి అప్పుడు మీ యందు తీర్పు తీర్చబడదు అని ప్రభువారే స్వయంగా ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో ఆయన ఈ మాటను అనడం జరిగింది. ఎందుకంటే అప్పట్లోనూ తీర్పు తీర్చే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అంతకంటే రెట్టింపయ్యారు. అవునా? అప్పుడు
హెచ్చరిస్తుంది, తీర్పు తీర్చే మనుష్యుడా. రోజు నువ్వు ఎవరైనా సరే, ఎంత అధికారం ఉన్నా సరే, ఎంత బలం ఉన్నా సరే, ఎంత బలం ఉన్నా సరే, ఎంత సామర్థ్యం ఉన్నా సరే, నీవు ఎదుటి వారి విషయంలో నీవు తీర్పు తీరుస్తున్నావు అంటే నీవు అదే పని చేస్తున్నావు అని అర్థం. జాగ్రత్త, దేవుని ఉగ్రత నీ మీద, నా మీద, మన మీద రాకుండా రాక. తర్వాత వచ్చి అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యము అనుసరించినదే అని ఎరుగుదము. ఏంటంటే మనుషులు తీర్పు తీస్తే అది ఏమి చెల్లదు, కానీ దేవుడు మానవులను నిలదీసి దేవుడు మనల్ని తీర్పు తీరిస్తే మనము నిలబడగలమా? అందుకనే పాటలో ఉంది కదా, తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకున్నా. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకున్నా. నిలచే ధైర్యం నీకున్నా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి, అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి, మారు మనసును పొందవా, మారు మనసును పొందవా అని ఈ రాత్రి దేవుడు పాట ద్వారా, వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాయి. సహోదరుడా, మార్పు చెందవా, సహోదరి మార్పు చెందవా. ఇంకంత కాలము నీ పాపము జీవితంలో మునిగి తేలుతూ ఉంటావు. దేవుని మీద ఆధారపడు, దేవుని మాట మీద ఆధారపడు. దేవుని యొక్క కనుదృష్టి నీ మీద, నా మీద ఉన్నదనే విషయం నువ్వు గ్రహించడం లేదా? ఒకసారి ఆలోచించు. ఎన్నాళ్ళ వరకు దేవుడు ఆయన దీర్ఘశాంతము వహించి ఉన్నారు కనుకనే ఈ రోజున నీవైనా, నేనైనా, మనమైనా ఆయన కృపలో, ఆయన ప్రేమలో ఆయన దీర్ఘశాంతము వహిస్తున్నాడు కనుకనే నేటికి మనము దేవుని వలన, ఆయన కృప వలన మనము సజీవులమై ఉన్నాము. సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఆనాడు హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన తర్వాత హిజ్కియా రాజే దేవుడు స్తుతించాడండి. మనం దేవుడు మన జీవితంలో చేసిన కార్యములు, మన జీవితంలో చేసిన మేళను మన దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ఆయన సన్నిధిలో వచ్చి మనం స్తుతించాల్సిన అవసరం మనకు లేదంటారా? ఏంటండి, ఇన్ని మేలు చేసిన దేవుడు ఈ రోజున నీకు ఆయుష్ ఇచ్చినవారు, నీకు బలం ఇచ్చినవారు, నీకు సామర్థ్యాన్ని ఇచ్చినవారు, నీకు జ్ఞానం ఇచ్చినవారు జీవం గల దేవుని కదా. అటువంటి దేవుని విడిచి, దేవుని మార్గాన్ని విడిచి తిరుగుతున్న సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీతో, నాతో, మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీవు నడిచే మార్గములకు మరలా వెనక్కి తిరిగి దేవుని ఎందుకు వస్తే నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితము మారుతుంది, నీవు చూసే చూపు మారుతుంది, తలంచే తలపు మారుతుంది, ఆలోచనలు
హృదయమును కూడా మార్చగల సమర్థుడు. ఏ మానవుడు నీ హృదయ స్థితిని మార్చగలరా? ఏంటండి? ఏ మానవుడైనా నీ హృదయ స్థితిని మార్చగల సమర్థుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారేమో. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఈ రోజున నీ కొరకు, నా కొరకు, మన కొరకు తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి కొని నీవు నా సొత్తని వాగ్దానం చేసిన జీవాధిపతి అయిన దేవుడే. ఆమేన్. ఈ రోజున నీ కొరకు, నా కొరకు, మన కొరకు సిలువలో తన రక్తమంతా మన కొరకు ధారపోసిన దేవుడు. నేను నీ కొరకు సిలువలో నీ కొరకు నా రక్తాన్ని ధారపోసాను. నీవు నా కొరకు ఏం చేశావని దేవుడు రేపు మనల్ని ఆయన న్యాయ సింహాసనం ముందు నిలబెట్టి దేవుడు మనల్ని అడిగినప్పుడు మన దగ్గర నుంచి ఏదైనా సమాధానం ఉంటుందా? ఈ రాత్రి వర్తమానంలో వింటున్న సహోదర సహోదరి, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ లోకంలో వచ్చే ఈ తాత్కాలికమైన శ్రమలు వచ్చినాయని, నిద్రలు వచ్చినాయని, అవమానాలు వచ్చినాయని ఎవరో అన్నారని చెప్పి దేవుని నిత్య మార్గానికి వెళ్ళవలసిన నీవు తప్పుడు మార్గానికి వెళ్ళి నీ శ్రమని నువ్వు కొని తెచ్చుకుంటున్నావంటే నీ వంటి బుద్ధిహీనుడు, బుద్ధిహీనురాలు ఈ లోకంలో ఎవరు లేరు. అందుకనే శ్రమ దినమున కృంగి నీవు చేతగాని వాడబోతున్నావు, చేతగాని పోతున్నావు. ఎందుకు? నీ అజ్ఞానము వలన నీవు కొని తెచ్చుకుంటున్నావు. నీ ఇష్టమైన మార్గంలో వెళ్ళి నీ శ్రమలను కొని తెచ్చుకుంటున్నావు. చివరికి దేవుని నీవు నిందించేంత స్థాయికి వచ్చావంటే నీ హృదయం ఎంత కఠినపరచబడిందో ఒకసారి వాక్యపు వెలుగులో చూసుకుంటే చాలా మంచిది. తర్వాత వచ్చి అటు కార్యములు చేయవానికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకొందు. దేవుని తీర్పును తప్పించుకొందువని అనుకొందువా? దేవుని తీర్పును తప్పించుకొందునని అనుకొందువా? ఏంటండి? Can anyone escape from the Lord's judgment? ఏంటండి? దేవుని తీర్చే తీర్పునకు ఏ మనుషుడైనా తప్పించుకొనగలరా? ఈ మాట నేను ఎన్నో సార్లు, ఎన్నో సందర్భాలలో నేను మీకు ఈ మాట తెలియజేస్తాను. అయినను ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కము. నేను పిల్లలను పెంచి పెద్దవాడిని చేశాను కానీ వారు నా మీద ఏం చేశారండి? తిరుగుబాటు. అయినా క్షమించారు, అయినా సహించారు, అయినా దీర్ఘశాంతము వహించారు. కానీ ఈనాడు దేవునికి ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని పరీక్షించుతున్న సహోదరుడా, ఈ రాత్రి ఏ క్షణమైనా ఆయన కన్నెర చేస్తే మనలో ఏ ఒక్కరము మనం బ్రతకము. మనలో ఏ ఒక్కరం బ్రతకము. No one can live on this earth if the Lord shows his angry upon us. దేవుని కోపం, ఆయన ఉగ్రత గనక ఈ భూమి మీదకి వచ్చిందంటే ఏ నరమాత్రుడు తప్పించుకొనజాలడు. ఎవరైనా తప్పించుకోగలరా? మనుషుల కంటికి తప్పించుకోవడానికి ఎక్కడైనా దక్కువచ్చు, కానీ దేవుని కన్ను దృష్టిలో నువ్వు తప్పించుకోగలవా? ఆయన తీర్చే తీర్పుకు ఆయన సింహాసనం ముందు దేవుని నిలబెట్టినప్పుడు
నీవు ఆయన కళ్ళను కప్పి పెట్టగలవా? వింటున్నావా సహోదరుడా, సహోదరి? యవనస్తుడు ఏమన్నా ఈ మాటలు బహుశా ఇవి నా మాటలు కాదు, దేవుడు స్వయంగా ఈ రాత్రి నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటకు నీవు లోబడవా? నీ హృదయాన్ని కానీ అప్పగించుకునవా? దేవుని మీద విశ్వాసం ఉంచవా? ఇక మీద నీ పాపము జీవితానికి స్వస్తి పలికి నీ హృదయాన్ని దేవుని చేతికి అప్పగించవా? ఇక కాలం నీవు బంధకాలలో పాపము జీవితంలో పెరుగులాడుతూ ఉంటావు. పంది బొరలో బొరలాడినప్పుడు కూడా దాన్ని తీసుకొని శుభ్రంగా స్నానం చేస్తే మళ్ళీ బురదలో బొరలాడినట్లుగా ఈ రోజున అనేకులు పాపమనే బురదలో పొరలాడుతూ ఉన్నారు, శాపమనే బురదలో పొరలాడుతూ ఉన్నారు. బహుశా ఈ నా మాటలు వించిన వారికి బహుశా చాలా ఇబ్బందిగా ఉండొచ్చు. ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు, సజీవుడైన దేవుని మాటలు ఇవి. ఆయన త్వరలో రాబోతున్నారు. అది ఏ క్షణంలో ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. సంగమా, ఈ రాత్రి వర్తమానం వింటున్న సహోదర సహోదరి, ఆయన రాకడ ఏ క్షణంలో రావచ్చు. ఆయన వచ్చినప్పుడు నీవు విడపడితే అయ్యో ఎంత ఘోరము, ఎంత ఘోరం అది. నా ప్రియమైన సహోదర సహోదరి గమనించండి, నీ హృదయాన్ని ఎప్పుడైతే దేవుని దృష్టికి నీ హృదయాన్ని ఆయన చేతిలో పెడతావో, అపాని నీ మీద ఎన్నో తంత్రాలు వేయని నీవు దేవుని పక్షమున నిలబడిన రోజున నీ మీద అపవాది యొక్క తంత్రముని నీ మీద పని చేయవు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు. నా జనులు, ఆయన రక్తం ఇచ్చి కొన్న జనులు, ఆయన నీవు నా సొత్తు అని పిలువబడిన వాగ్దానము చేయబడిన జనులు. తర్వాత వచ్చి అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుని సహనాన్ని పరీక్షించుతున్న సహోదరుడా, దేవుని సహనాన్ని పరీక్షించిన సహోదరి, ఇక ఎంత కాలం ఈ పాపము బ్రతుకులను బ్రతుకుతూ ఉంటావు. నేను విడిపించే జీవం గల దేవుడు ఆయన చాపిన హస్తాల వైపు గల లోమలని ప్రజల వైపు దినమెల్లా ఆయన చేతులు చాపి ఉంచాడు. ఎప్పటికైనా నా సహోదరుడు వస్తాడేమో, ఎప్పటికైనా నా సహోదరి వస్తుందేమో, ఎప్పటికైనా నేను కోరుకొని నా రక్తం ఇచ్చి కొన్న నా బిడ్డలైన వారు నా దగ్గర వస్తారేమో ఆయన ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ రోజు ఆయన సహనాన్ని పరీక్షిస్తున్నారు. తల్లిదండ్రుల సహనాన్ని పరీక్షిస్తేనే తల్లిదండ్రులకు అంత కోపం వస్తుంది. దేవుని సహనాన్ని పరీక్షిస్తే ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నావా సహోదరా సహోదరి? ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో చూడాలనుకున్నావా? చూడాలనుకున్నా నువ్వు చూడలేవు, తట్టుకోలేవు. ఆయన 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 దీర్ఘశాంతం గలవాడు కనుకనే ఆయన ఇంకా సహిస్తున్నాడు. చివరికి ప్రకటన గ్రంథంలోకి వస్తే
ఆయన సహనాన్ని కోల్పోయి అన్యాయము చేయించిన వాడు అన్యాయము చేయనేమో, అపవిత్రుడైన ఉన్నవాడు అపవిత్రుడైన వాడునేమో, పరిశుద్ధుడైన వాడు ఇంకా పరిశుద్ధమైన వాడునేమో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలకు సిద్ధపరిచిన జీవితము ఎవరి దగ్గర ఉందండి? వాక్యం చెప్పే నా దగ్గర ఉందా? వాక్యం వింటున్న మీ దగ్గర ఉందా? వాక్యం చెప్పే పాస్టర్ గారి దగ్గర ఉందా? సేవకుల దగ్గర ఉందా? లేదు, దేవుని చేతిలో ఉంది. ఆయన సహనాన్ని పరీక్షించాలని చూడదు సహోదర సహోదరి, యవనస్తుడు యవనులారా. ఇక దేవుని ప్రేమని నీ వెనకే నేను మాట్లాడుతుంది, దేవుని ప్రేమను ప్రతిమాలుతుంది. ఆయన సహనాన్ని పరీక్షించాలని చూస్తే ఏ ఒక్కరి భూమి మీద బ్రతకలేరు. నా ప్రేమ సహోదరులారా గమనించు, రాత్రి ఇది కడవరి ఘడియలు, ఎడుచొచ్చిన వరదలు, భూకంపాలు, జనం మీదకి జనము, రాజ్యముల మీద రాజ్యములు, దేవుని రాకడ ఎంత త్వరగా వస్తుందా అని మనలో ఎవ్వరూ ఊహించలేదు. ఆయన రాకడ యొక్క సూచన నెరవేరుతున్న ఈ దినాల్లో ఇప్పటికైనా మారవా? నీ పాత జీవితాన్ని, నీ పాత బ్రతుకును దేవుని చేతిలో పెట్టవా? పాత బ్రతుకు అంత ఇంపుగా ఉందా? చీకటిలో ఉన్న నీవు దేవుని దగ్గర రావడానికి, పాపం చేయడానికి నేను సిగ్గు, దేవుని మందిరానికి రావడానికి ఎందుకండి? నాకు అర్థం కాగలుగుతాను. సినిమాలకి, షికారులకి, తాగుడికి అంత ఇంపుగా పరువు తీస్తున్నారే, జీవగలతనే మనస్సును మార్చి జీవితాలు మార్చే దేవుని మందిరానికి రావడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఎందుకు వెనకాడుతున్నావు? సహోదర సహోదరి, ఎప్పటికైనా మారవా? దేవుని వాక్యాన్ని గర్తిస్తున్నప్పుడు దేవుని గద్యముకు లోబడవా? ఎంత కాలం ఉంటావు? దేవుని రాకడానికి క్షణాల్లో వస్తే నీవు విడిచిపెట్టబడతావు, ఎత్తబడవు. తర్వాత వచ్చి నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి మార్పు పొందని నీ హృదయమును గూర్చి నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. వింటున్నావు సహోదర సహోదరి? ఈ రోజు నీవు ఇంట్లో ఉండొచ్చు, ఇంటి ముందు వాక్యంలో కూర్చొని ఉండొచ్చు. ఈ వాక్యం నీ కోసం, నా కోసం, మన కోసమే దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఎప్పటికైనా ఆయన చాపిన చేతుల వైపు వస్తే, అయ్యా ఇన్నాళ్ళ వరకు నీవు నాకు ఇచ్చిన ఆయుష్ను నా ఇష్టానుసారంగా జీవించానని ఇప్పటికైనా దేవుని వైపు తిరిగితే, ఆనాడు నినివే మహాపట్టణములో ఉన్న ప్రజలందరూ ఉపవాసముని ప్రార్థించి వారి పాపములను దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆ పట్టణము మీదుగా రావాల్సిన ఉగ్రత మాగిపోయింది. ఎందుకు అయిపోయింది? వారు చేసిన తప్పులను వారు దేవుని ఎదుట ఒప్పుకున్నారు కనుకని తాను ఉద్దేశించిన కీడు చేయక మానెను.
దేవుని ఉగ్రత మన మీద నుండి తొలగిపోవాలి అంటే మన పాత బ్రతుకును దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లతో ఒప్పుకున్న దినమున నీ జీవితాలలో కట్టబడిన ప్రతి కట్లు తెగిపోతాయి. నీ బతకాలనిచ్చి నీ విడుదల పొందుతావు. నీ పాత జీవితాన్ని ఆనాడు సమరస్త్రీ ఆ పాత కొండను ఆ బావి దగ్గర విడిచిపెట్టి ఆ గ్రామానికి పరిగెత్తుకొని వెళ్ళి అనేక మందిని ఆయన దగ్గర తీసుకొని వచ్చింది. ఇదిగో ఈయన నా జీవితాన్ని మార్చిన దేవుడు, ఈయన నజరేయుడైన దేవుడు కాదా? నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాలను మార్చగల సమర్థుడు అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఈ రాత్రి ప్రతి వాని యొక్క జీవితము, ప్రతి వాని యొక్క స్థితి, ప్రతి వాని యొక్క బ్రతుకు ఆయనకు సమస్తము తెలుసు. మనుషులు తెలియకపోవచ్చేమో, కానీ దేవునికి మాత్రం సమస్తము తెలుసు. మనం దాచిపెట్టొచ్చుదాం మరి సీక్రెట్లే. ఆ సీక్రెట్లు దేవుని దగ్గర ఏం పనికిరావు. రహస్యమైనది ఏది మరుగై ఉండదు. అవునండి, అవునా కదా? మనుషుల దగ్గర ఏదైనా రహస్యం ఉండదేమో, అని దేవుని దగ్గర ఎట్లాంటి రహస్యం ఉండదు. మనం ఎంత దాచిపెట్టాలనుకున్నా అది ఏదో రోజు వెల్లడైపోతుంది. రహస్యమైనది మిద్దెల మీద ప్రకటించబడే దినము ఒక దినము రాబోతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికకు లోబడితే దేవుని నీ మీదకి రావాల్సిన దేవుని ఉగ్రత నుండి నీవు తప్పించబడతావు. ఎత్తబడే వధువు సంఘంలో ఉంటావు. ఆయనతో యుగాలు తరతరాలు 1000 ఏళ్ల రాజ్యంలో అక్కడ కన్నీరు ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, చింత ఉండదు, ఆకలి డబ్బులు లేని రాజ్యం అది. అక్కడ మోసము, మోహము, ద్వేషము లేని రాజ్యము. అట్లాంటి రాజ్యంలో నీవు ఉండాలని ఆశపడుతున్నావా? అట్లాంటి రాజ్యంలో నీవు ఉండాలని ఆశపడుతున్నావా? అట్లాంటి రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలి, నేను కూడా ఉండాలి, నా ఇంటి వారు కూడా ఉండాలి, నా బంధువులు, నా అన్నవారు, నా సొంత బంధువులు, రక్త సంబంధికులు ఏ ఒక్కరు నశించి పోకూడదు అన్నవారు ఒక్కసారి హల్లెలూయా. అట్లాంటి వారు ప్రతి ఒక్కరు ఆయన రాజ్యంలో ఉండాలి అని కోరుతున్న వారు దయచేసి మన కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న మన బంధువుల కొరకు, మన రక్త సంబంధికుల కొరకు ఏ ఒక్కరు ఆయన ఉగ్రత వారి మీద, మన మీద, ఎవరి మీద రాకుండా ఉండాలి. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడంట. సక్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఏంటంట? మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. రాత్రి వర్తమానాలు వింటున్న సహోదర సహోదరి, బహుశా ఇదే మన జీవితాల్లో ఆఖరి అవకాశమేమో, మనకు తెలియదు. మనం ఎన్నో వార్తా పత్రికల్లో మనం చదువుతున్నాం.
దేవుని రాకడ యొక్క సూచన నెరవేరుతున్న ఈ దినాల్లో ఇంకను పాపము బ్రతుకులో జీవిస్తున్నామేమో. నీ పాత బ్రతుకు నుంచి నీకు విడుదల పొందాలి అనే ఆసక్తి కనుక ఉంటే, ఆత్మల తీవ్రత కనుక నీకుంటే, ఈ రాత్రి నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాన్ని ఆయన మార్చడానికి సమర్థులుగా ఉన్న రాత్రి ఈ రాత్రి. సహోదరి, యవనస్తుడు యవనురాలా, నీవెట్లాంటి వాడవైనా సరే, ఎంత నీచుడమైనా సరే, ఎంత పనికిమైన వాడవైనా సరే, ఎంత ప్రయోజనం, నువ్వు వేస్ట్ అన్న వాడవైనా సరే, నీవు మనుషుల దృష్టిలో వేస్ట్ కానీ నీవు దేవునికి ఎంతో విలువైన వాడివి. దేవుని దృష్టిలో నీవు ఎంతో విలువైన వాడివి, ఎంతో విలువైన దానివి. ఒక యవనస్తులే కాదు, సహోదరులు సహోదరులు కూడా. ఆయన పక్షపాతం లేదండి. మనుషులకున్నట్టు మనుషులకున్న దరిద్రమైన జబ్బు ఏంటంటే, నేను వాస్తవం చెప్తున్నాను, పక్షపాతాన్ని కనపరిచే దరిద్రమైన బుద్ధి. అవునా కదండి? అవునా కదా? మనుషులు తమను ప్రేమించే వారినే ప్రేమిస్తారు. అందులో ప్రయోజనం ఏమండి? తమను ప్రేమించే వారిని ప్రేమిస్తే వారు దానివల్ల ఏమైనా ప్రయోజనమా? నశించిపోయే ఆత్మలకు దేవుని ప్రేమతో వారిని పలకరించి వారికి స్వార్థం ప్రకటించి ప్రార్థించినప్పుడే వారి హృదయాల్లో దేవుడు తన బలమైన కార్యమును ఆయన జరిగించగల సమర్థుడు. రాత్రి వర్తమానమైన సహోదర సహోదరి, నీవు నీ ఇంటి వారు రక్షింపబడాలంటే, నీ ఇంటి వారి కొరకు నీవు భారంగా ప్రార్థించినప్పుడే నీ ప్రార్థన వలన నీ ఇంటి వారిలో, నీ గృహంలో గొప్ప కార్యాన్ని నీవు చూడగలుగుతావు. దేవుని వాక్యము, దేవుని యొక్క గద్దింపులకు లోబడితే దేవుని నీ మీదకి రావాల్సిన దేవుని ఉగ్రత నుండి నీవు తప్పించబడతావు. కనుక ప్రభు మరొకసారి మనకిస్తున్న ఈ అవకాశము చేజార్చుకోవద్దు. సహోదర సహోదరి, ఈ రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతుంది. ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతుంది. ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతుంది. నీ హృదయాన్ని మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ బ్రతుకును మార్చడానికి, ఏ గమ్యం లేని నీ జీవితాన్ని, నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, దుఃఖంలో కన్నీళ్ళ మధ్య నలిగిపోతున్నావా, నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న వేదన ఆయన చూస్తున్నాడు. ఇక నా జీవితానికి ఈ సమస్యకు పరిష్కారం లేదే అని దిగులు పడుతున్న సహోదర సహోదరి, నీ బంధకాల నుండి విడిపించే దేవుని వైపు, నా జీవితంలో ఇట్లాంటి నిరీక్షణ లేదే అని దిగులు పడుతున్న సహోదరి సహోదరుడా, దేవుని వైపు, దేవుని మీద అనుకో. ఆయన మాట వద్దు. ఆయన మాటను ఆయన దగ్గర, ఆయన మీద ఆయనను ఆశ్రయించు. ఆయన మాట మీద అనుకో. తప్పకుండా నీ గృహాలలో దేవుడు తన ఆశ్చర్యమైన కార్యములు జరిగించడానికి ఆయన శక్తిమంతులు, సామర్థ్యం గల దేవుడు కనుక ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకలో దీవించగాక. ఆమేన్. దానికి స్థలం వచ్చండి, ప్రార్థించేసి. ప్రేమల మా తండ్రి, ప్రభాని స్తోత్రం చెల్లించుకొచ్చిన రాత్రి వాక్యం ద్వారా మాకు సూటిగా మాట్లాడిన దేవా, మీ ఉగ్రత మా మీద రాకుండా నిమిత్తము
మీ హెచ్చరికకు లోబడి ఈ రాత్రి మాతో సూటిగా మాట్లాడిన దేవా, అయ్యా దుష్టుడి మరణం నుంచి నాకు ఎంత మాత్రము సంతోషం కలిగిన వాడు బ్రతికి తన బ్రతుకును దిద్దుకొనుటయే నాకు సంతోషం అని సెలవిచ్చిన దేవా, అయ్యా మా మీద మీకు చూపిస్తున్న ప్రేమను బట్టి, శాశ్వతమైన ప్రేమను బట్టి మీకు వందనాలయ్యా. ఈ స్థితిలో ఉన్నామంటే, మేము ఇంకా బ్రతికి ఉన్నామంటే అది కేవలం మీ కృప వలనే మేము ఎరిగి, వాక్యం ద్వారా మీరు మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి మీ సందులో స్తుతిస్తున్నాం ప్రభా. మీ హెచ్చరికకు లోబడి, మీ వాక్యములకు లోబడి మా జీవితాలను, మా బ్రతుకులను సరిదిద్దుకొని ప్రభా, మమ్మల్ని ద్వేషించేవారిని, మమ్మల్ని దూషించేవారిని, ఏడగా మాట్లాడేవారిని, అవమానపరిచిన వారిని ప్రభా వారి జ్ఞాపకం చేసుకొనము, వారిని దర్శించము, వారి హృదయాలను మార్చము, వారిని సంధించము. ఎప్పటికైనా వారి హృదయాలను మార్చుకొని వారి మీ వైపు తిరిగి మిమ్మల్ని ఆశ్రయించి, అయ్యా నీవు తప్ప మాకు ఏ దేవుడు లేరని గ్రహించి మీ కొరకు సాక్షిగా జీవించే జీవితాన్ని దయచేయమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.